పుట్ట మీద కారణంల బిడం బిడ మీద బాల మామిడి చెట్టు నిండా ముయ్యల చెట్టు నిండా కాయలే తొడమొక్క టమడ పరాల కమల పరాల అక్కడ ఉన్నాయి బిడ్డ పరాల తెచ్చుకోరు ఎత్త నీకు ఇద్దరు కొడుకులు కలుగుతారు అన్నది అమ్మ కలగన్న తల్లి చూడు అమ్మాలా దిగులుపాడి లేత కొత్తోడా పాతోడా ఎవరొచ్చిండు ఎవరు వేయండు భయంతో ఏందన్నా కొత్తోడేవాడు పాతోడేవాడు ప్యాంటోడేవాడు సైకిల్ ఇంకో మాట మాట్లాడుతుంది చెప్పాను కదా చంపిగా మంచి అడిగే పద్ధతి కదా ఏంది ఏంది పావుల తేలి ఇస్తాను ఏంది నీ బాధ ఏంది ఏందో బాగా చెప్తాను అంటాను కంటే కంచె చెయ్యంతున్నది కంద తంత లోపలికి పోవాలి నేనేమన్నా అన్నా అనే నాది ఈ పేరు నీ దిగురం కదా లంచే నువ్వు బాగు అమ్మ కలగంటి కలగంటి శక్తి గురు కాలం ఎడమశేఖరం బచ్చం ఇది వేసుకొని పండుకుంటే పీడ పీడ కలలు పడతాయో అంటారు మరి నీకేమైనా కలవడ్డా నా కళ అంటే కళ మంచి కలవడ్డది దీనికి ఎప్పుడైనా మంచి 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 కళ పడుతుంది నీకేం కలవడ్డదే నాకా 4 గంటలు లేచి తట్టలు గడ్డపారలు పార పట్టుకొని బొంద తీసి ఇక బొందలు ఇక దీన్ని వండబెట్టినాడు కళ వచ్చింది దీన్ని బతుక సంపద లంజమదంతుడు ఇవన్నాడు దానికి తట్టలు గడ్డపారలు పడతాయి కళ్ళ దిక్కు ఎవరిలో కాదు దీన్నే మళ్ళా నాన్నేనట రేవు తక్కువ ఆడిదానని అదేం కలే నీకేమైనా కలవడ్డా పడ్డదమ్మా నాకు సుతం పడ్డది మనిషి అన్నప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటది రాత్రి ఏ ఇరివరంగా నేను లేద్దామనటలక ఓ నా కళ్ళ పాతోడు వచ్చిండు కాదు పాతోడు అంటే పాలేరును పాతోడు అంటే అనవ పెళ్లి కాక ముందు మా అవ్వగారింటి కాడ వాడు నాకు లవరు వాడిని అని కలిసి పిచ్చలగొట్టబోయేది గట్టి గట్టు కలిసేనా కావాలి పోయేది నేను రాళ్ళు తెచ్చి మేమిద్దరం క్లాస్మేట్ సాయితా నమ్మిర్రు నమ్మిర్రు గారికి తెలియదు వాళ్ళకే వరకు పాడుగాని కూరాలని ఆయన ఇంచెనక కిటికీలకు వెళ్ళి 1/2 కిలో నల్లంగూరాలు పట్టుకొని వచ్చి మంచం మీద కూర్చున్నారు కలలా పొరలో కూర్చున్నాం అన్యం నేను లేదు చూసేటలకు చేసుకున్నాడు ఎడో బాధకు వన్నాడు ఉంచుకున్నాడు కుడి బాధకు కూర్చున్నాడు నీ తాడి తెంప కదరా నీ నావు నరక కదరా నీ ఎగడెత్తుకపోను కదరా వీడి చిన్నోడు అనుకొని వచ్చిన ఆవిడ నమ్మి వీడికి వీడు లేచినట్టయితే నువ్వు చిన్న కోరి పెళ్లి దాటవు దమ్మికుంటే అడుగు పెట్టవురో నీ బాంచనరా నేను ఆదివారం నాడు పత్తి మార్కెట్ల కత్త పోరా అని కాళ్ళు మొక్కుతా నా మాట ఏడింటాడు ఆ ప్రేమలు వేరే ఆ ఫైరలు వేరే ఏందే బుజ్జి నీకు కోటి పెళ్లి నీళ్లు పడతలేవు బాయిడి పాటలు ఉన్నప్పుడు తలుపు బల్లోలు ఉన్న మనిషివి కూరడ్డి అయితానవు నా 2 అంగూర కాయలన్నా నేను తినిపిస్తాడు కాలల్లే నీ అంగూర కాయలు మునిగిపోను పోరా నేను ఆదివారం నన్ను కలిసినాడు కిరాన్ని కొనిస్తామని మన కాళ్ళేళ్ళు మొక్కి ఇంచెనక కిటికీలకు వెళ్ళి అటు దునికిచ్చిన ఇక వాడు పెరత్తకెళ్ళి గోడ దునుకుతాడని వాడు పోతాడు ఇక అదే కళలో చేసుకున్నాడు ఏం చేసిండు వీడు చేసిండు వాళ్ళు ఇంక గోసి పెట్టిండు చికెట్గా అందుకున్నాడు ఎడవకాలు చెప్పు కూడా మీకు లంజ అచ్చటోని పోయేటోని కూర్చొని కడపల్లో కూర్చొని లంజ వాడా మొగడ వీడని తెల్లారి రకం చేసుకున్నాడు అంత అందుకో గిగే కళ భర్త చెప్పుకున్నావారే వాడిని లేపి నువ్వు అంటే నాకు ఇచ్చావు లేదు నేను సంపత్తో పోతానని చెప్పిందా నేను వచ్చానమ్మా అది గురుస్తా దగ్గరలో అంటే అడ్డంగా ఉంటుంది ఉచ్చ పెట్టుకొని పోదు అని చెప్పక కలగొనబోయి మగని చెప్తాను రేస్ అయిపోయిన చెప్తాను వాళ్ళు ఏమన్నా
దేవతూలానే బిడ్డ నీకు ఎప్పుతే ఎంత చెప్పకుంటే ఎంత అన్నది నా కళ నా భరత రావాలి నా భరత చెప్పుకుంటానే ఆ తల్లి చూడమ్మా మరి ఎన్నడైనా పిల్లలని బాధపడే తల్లికి కార్యదేవి కళ చెప్పిన కనుచరికి నాకు సంతానం అయినట్టేనే సంబరపడుతుందమ్మా రాజు పులింద్ర మహారాజు అనమంటారా అజయనండి భారీ చేతి అన్నందిని అర్ర రాజాగా తిరిగి రాజే పులింద్ర మహారాజు భవనాల వేడికి ఆ రామాంగయ్యో రామ ఆ రామాంగయ్యో రామ దేవరాజా హరికృష్ణదేవో ఆ రామాంగయ్యో సంబరపడకుండా వరదకి ఎదురుగా వచ్చింది భరత ప్రాధాలు గడుపుకున్నది రామయ్య అని మేడలు తీసినట్టింది ఈ ఎండి కట్ల తీసేసింది తన భరతకు నవగాయ కూరలు వంట చాకాలకు భరతకు అన్నం పెట్టి అయ్యో మూసిందా ఎడుమొగ్గు చూపుతారు అన్న మంచిది అద్దాలు చూస్తారు అద్దాలు ఉన్న పని అయ్యో వాళ్ళు అన్న అద్దాలు చూస్తారు సంబురంగా అయితే పెడుతుందని చెప్తారు మరి ఆ సంబురంగా తన భర్త ముందు తిరుగుతాను చూసండి పులింద్ర మహారాజ్ అరే ఎప్పుడైనా భార్య పిల్లలు అని అలా అక్కడ కనిరిసేది బాధాకరంగా ఉండేది ఇలా దాని ముఖంలో ఆనందంగా కనపడతాను భార్య వేడికొచ్చిండు ఏమి దొరికింది ఎప్పుడైనా కిల్ల నవ్వకుండా ఉండేదాని కదా పిల్లలు బాధపడేదాని నీ ముఖంలో కనపడతాంది కిల్ల నవ్వుతా ఏం దొరికిందమ్మా నీకు నాకు ఎక్కడదో కాదు సంబరం మరి దాచిపెట్టలు నా బయటకు వచ్చావని సంతానం ఉన్నదా లేదా అని అర్థం లేక పెద్ద మాట అంటే దెబ్బలు కొడితే మీ అన్నదాన్ని ఏం తప్పలేదా అని కొడుకుల బిడ్డల సంతానం అయిందా అని అడిగితే నాకు మరిచిన దుఃఖం నాకు మళ్ళాదికి తెత్తిరి కదా అని పిల్లల మీద భ్రమ చెంది కొడుకులు బిడ్డలు అటువంటి ఇల్లు చీకటిల్లు చేసి చీకటిలో నేను చేసి మేడలు వండుకొని ఉండగా ఇక్కడికి దగ్గర 7 సంవత్సరాలు గడ్డకు కారికమ్మ గుడి వెనక కన్య ఓగుల పుట్ట మీద బాల మామిడి చెట్టు నిండా ఉయ్యల చెట్టు నిండా ఒకసారి బొమ్మల్లా తొడవ కటవల పొలాలు ఉన్నాయట పొలాలు తెచ్చుకోరు మనం ఓ ఎత్తే రామలత్తు రోజులకి 2 కొడుకులు కలుగుతారని పోయేనాడు కాలికదేవి కళ చెప్పింది అందుకే నేను సంబరపడతాను మన గుడి పేటికి పోయి గుళ్ళె పులి చెట్టు పొలాలు ఎత్తుకుంటే మన కొడుకులు కలుగుతారయ్యా అని ఆ భార్య ఆ మాట అన్నప్పుడు నేను కూడా రానా ఓ బాబా చెప్పేది శివనందు ఓ బాబా సింధరేగా లేకున్నప్పుడు నీవు రాను అంటాడు రాదు ఇలా సంబరపడే ముచ్చడి నీవు చెప్తే సరే పర్వాలేదు బామ్మ పోదంపా అని అనాలి కానీ రానన్నావు మరి అన్నదానికి మరక కని అన్నదానికి కారణం ఉంటది మాట కూడా 2 అర్థాలు ఉంటాయి రానన్న కారణం ఏందయ్యా బామా నేను అచ్చగల్లు బుచ్చగల్లు ఎంతో మందికి దర్వగంగన కట్టుకున్న
కాంచెల్లి ప్రతి ఒక్కరికి అడిగిన వారికి అంతే దానం, అడిగిన వారికి అంతే దానం, దానం పెడతానా ఇవాళ కచ్చిరి కాడికి వాళ్ళు అత్తే ఈ రాజు ఏదైనా సత్యంగా కట్టుకొని దొంగోలు వారిపిడి దొంగ రాజు అనే పేరు వస్తుంది. ఇక్కడ ఇది ముఖ్యంగాని పిల్లలు ముఖ్యంగా అందుకు నీతో రానమ్మా. నీతోటి దానమ్మంతలేక దొంగల వారి పిండని దొంగ పేరు వస్తుంది బాబా. నీ దానం అందుకుంటూనే ఉంటా. ఇవాళ పరువే ముఖ్యమే, పరవు లేకున్న పర్వలేదు. నేను దానకంకర కట్టుకున్న దానం చేస్తానన్నవయ్యా. నీకు దొంగ పేరెందుకు వస్తుంది, లంగ పేరెందుకు వస్తుంది అయ్యా? సంతానం లేక భార్యనంట పెట్టుకొని అదిగో కాళికమ్మ గుడి కాడికి వేయిందాట అనుకుంటారు కానీ నీకు దొంగ పేరు ఎందుకు వస్తుంది నాదా? మనకు సంతానం కలగన్నాడు, తిరగని తీర్థాలు లేవు, మొక్కని గుడి లేదు, ఏ దేవుడు కలల్ల నీడల్ల మనకు అదిగో సంతానం ఉన్నది లేదని చెప్పలేదు. సంతానం దొరికే మార్గం దొరికినాక రానంటాను నాదు. నా ఎంట రాకపోతే ఓ నాదా ఒక్క చేత సప్పడే ఉంటేనాదా మాటలు కలిసిన ముచ్చట్లు కావాలి, చేతులు కలిసిన సప్పట్లు కావాలి. ఎటువంటి ఏకమైతే కట్ట వీధి కట్ట ఇల్లు చేరునదయ్యా. నేను ఒక్కదాన్ని ఒంటరిగా నేనెట్ల పోదునాదా అడవిలోకెళ్ళి పోతా అంటే ఏ దొంగ దుండి దుసిమాను నన్ను రథభంగము చేస్తారో, అంగభంగము చేస్తారో, రథభంగము చేస్తారో నేదా. నేను వేయిన ఏడేడు గంగల వేటికి వేయినా నేను ఆడదాన్ని గంగలు ఎత్తా దాటుదయ్యా. గంగలు ఎత్త నేను దాటుదయ్యా. గంగలు దాటినా గాని గుళ్ళె పూజ చేసి చెట్టు కాడికి పోతే నేను ఆడదాన్ని చెట్టు ఎత్తా ఎక్కవాలి, ఆడదాన్ని చెట్టు ఎత్తా మన కొడుకుల బిడ్డల సంతానం దొరికే మార్గం దొరికినాక రాన్న ముద్ర నీ నోటికి రానియటయ్యా. నాకు కొట్టు పేరు దూరము కాకపోయే, నీ కాలు మొక్కుతాను అత్తనేమనా ఎంటరా లేకపోతే నీ కాళ్ళ కాదు నా తల పెడతా. నీ చేతుల కడక ముద్దు నా రోజున అత్తనేమో నా ఎంటారా అయ్య బామరాయి బామాన వారియో, అయ్య బామరాయి బామాన వారియో, ప్రాణం ఎత్తరిత్తునమ్మా ఓ బామా. అయ్య అత్తనో ఎంటరా నీ ప్రాధాల కళ తల పెడతా, నీ ప్రాణం దీవన్నమమ్మా. నీ ప్రాణం ఎత్తరిత్తునమ్మా నా వారియా. రెండు ఎక్కడో బామా నేను నీతోనే కాదు కానీ నువ్వు పోయొచ్చే మార్గం చెప్తానేమమ్మా అన్నాడు. నేను ఒక్కదాన్ని పోయొచ్చే మార్గం చెప్తాను అన్న, ఒక్కదాన్ని చెప్తా పోయేస్తానయ్యా. అవునమ్మా అదేదో మార్గం కాదు. నా తల్లి హంసవతి, నా నాన్న చంద్రశేఖరరాజు నీ గలగన్నాడు సీతారాముల వరాన పూజ చేసిందట. సీతారాముల వరాన ఆ రోజు కలిగిందట. వాళ్ళ వరాన్ని కలిగితే 101 మంది బ్రాహ్మణుల తీసుకొచ్చి ఓమ గుండాలు కాల్చి నా చేతికి ఉంగరం పెట్టింది. ఆ ఉంగరము నీ చేతులు పెడతాను. ఈ ఉంగరం నీ ఎంత ఉంటే నేనున్నంత బరాబరి. దొంగ దుండి దుస్వారి ఎవరు అడ్డం రాదు. కానీ ఒక మాట బామ్మ, ఈ ఉంగురాన్ని వదులుకుంటే నన్ను వదులుకున్నట్టమ్మా. ఉంగురం జాగ్రత్త. ఈ సామాన్యమైన ఉంగరం కాదు బామా,
సీతారాముల వరణ కలిగిన నీరు కలిగిన నాడు 101 మంది బ్రాహ్మణులు ఓమగుండం కలిసి ఓమగుండముల ఉంగురాన్ని తయారు చేసిన ఏరుగు పెట్టిరు నా తల్లిదండ్రి ఈ ఉంగురం మన ఎంట ఉంటే అరికాలు కావగిందంత ఆను జరగబోదు బామా ఒకవేళ ఉంగురాన్ని వదులుకుంటే నిన్ను వదులుకున్నంత బరాబర ఉంగురం నా ఎంట ఉంటే అరికాలు కావగిందంత ఆను జరగదు అంత పిచ్చిదాన్ని అన్నాను ఈ ఉంగరం సహకారంతో నేను పోయేస్తా ఉంగరాన్ని నేనెందుకు వదులుకుంటా నాదా పోయేస్తానని ఒక భర్త ఇచ్చిన ఉంగరం కళ్ళకద్దుకొని తన ఏరుగు పెట్టుకోని భర్త ప్రాధాలను వచ్చి కద్దుకున్నది నాద నేను పోయేస్తాను నాకు అటువంటి అడవిలో ఒక్కటి ఒక కాలికమ్మ గుడి కాడికి వెళ్ళి కొమ్మల పండు సముద్రాల ఒడ్డుకొచ్చే వరకు పాంబారినట్టు వారుతుంది గంగ మరి గంగలు అడుగు పెడితే నేను బతుకమ్మ తెప్పలు కొట్టుకుపోతాను భగవంతా నా భర్త ఇచ్చిన ఉంగరాన్ని కళ్ళకద్దుకొని ఉంగరాన్ని గంగ మీద ఎప్పుడు మోపిందో వెనక గంగ వెనక కాగింది ముందు గంగ ముందు కాగింది గంగలకెళ్ళి రానుబోరు రాజబాట ఇచ్చారా గంగల అడుగు పెట్టింది గంగలకెళ్ళి పోత ఉన్నది గంగలకెళ్ళి పోత ఉన్నది కరములు ఉగిలిచ్చి కాలికమ్మ గుళ్ళకు ఏరవచ్చి వంటి కాలు వరతవుతూ 10 ఏళ్ల పాప 5 ఏళ్ల ఆరతి పట్టింది అంబ జగదంబ కాలికంబ అమ్మా నువ్వు చెప్పిన ప్రకారం నీ జంటకు చేరుకున్నానని ఏనాడో అటువంటి 3 గడియల సేపు కాళికా దేవి గుళ్ళె పూజ పట్టెనమ్మా గుడి వెనక కచ్చి చూస్తే చెట్రిండ ఉయ్యలే చెట్రిండ కాలే కొసారి బొమ్మల తొడ ఒకటి కమల మరి ఒక తొడ ఒకటి ఆవిడ పొలాలు ఒక్కోసారి బొమ్మల్లో ఉన్నాయి మరి ఈ చెట్టుని ఎత్తుకగలగాలి అని కట్టిన తీర కాదు ఊసింది భర్త ఇచ్చిన ఉంగురాన్ని కళ్ళ కద్దుకున్నది అరే గున్న గున్న కాపాల గున్న
సొనగారిన పండ్లు నా కొంగులు వేసుకుంటే నా కొంగు కంటగా ఈ సొనగారిన పండ్లను గంగల తెల్లగా కడిగి కడుక్కున్న పండ్లను కొంగులు వేసుకోండి ఎట్టిది చంద్రరేఖ ఎరుతురాలైతే సొనగారిన పండ్లను గంగ అటువంటి కొంగులు వేసుకొని ఇంటికి వచ్చిన కరమెత్తుండి పోవును అట్టనే చేత పట్టుకొని కనుకనేమి అదిగో ఇతరొడ్డు కత్తినది ఇతరొడ్డు కచ్చి ఆ ఫలాలను మాత్రం అల్లి పిల్లి ఆ ఫలాల కడుగుతాను కడుగుతా అంటే ఆ భర్త ఇచ్చిన ఉంగరానికి మరి ఒకరు ఉంగరం ఒకరు కరెక్ట్ ఉంటుందా మరి భర్త ఉంగరం కాబట్టి భార్య లూజే ఉన్నది ఈ పన్నును అల్లి పిల్లి కడుగుతా అంటే ఈ పన్నకున్న సొన భర్త ఇచ్చిన ఉంగరానికి అంటుతాను ఉంగరానికి సొన అంటే మా దారి గంగల దారి గంగల దారి గంగల బట్టలు చూసుకోలేదు పంది కడుక్కున్నది కొంగు వేసుకున్నది నేను కొడుకుల గంట నాకేం పర్వాలేదు సంబరపడి అటువంటి వెనుకకు మరి అర్థంది గంగల వడ్డ ఉంగురం ఎట్లా పోతుంది మండేటి మంట మెలియ బంగారం అగండ జ్యోతి ఆరుద్రపు రాలిపడ్డ ముచ్చం ధర నెల్ల వెలుగుతుంది అటువంటి చూడవమ్మ రాలిపడ్డ సుక్కరీతు దగదగ 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 మెరుపుకుంటే గంగలకెళ్ళి ఉంగురం పోతా అంటే గంగల ఉన్నదేంటిది మచ్చ అనగా సాప కండ చూస్తుంది ఉంగురాన్ని ఆ పొయ్యేటి ఉంగురాన్ని నా గర్భములు వేసుకుంటే నా గర్భంలో గట్ట కలకలలు ఆడుతుంది తలకు తలకున మెరుతుంది అని ఒక పొయ్యేటి సాప ఉరికొచ్చి ఉంగురాన్ని శాప గడపలో ఉంగురం అక్కడ దాగిపోయింది ఇక మరి ఆ ఉంగరం చరిత్ర మరి ఎప్పుడు బయటకు వస్తుందో మరి ఆ ఉంగరం బయటకు వచ్చదా కొండూరి మరి ఆ ఉంగరం చరిత్ర అక్కడ ఉండదు అంతే మరి వెనకకు మర్రి నా కొడుకులు కలుగుతారు నాకేం అనుకున్నది మేడల్లాగా వచ్చింది మేడల్లోకి వచ్చావు మరి మేడలకు వచ్చినాక బామ్మ మరి నీకు ఇచ్చిన ఉంగరం ఏదని అడిగిందా మరి నీ ఉంగరం చేయబట్టి నేను పోయి తిరిగి వచ్చినాయా అని చంద్రరేఖ అన్న ఉంగరాన్ని చూసుకున్నదా చూసుకో నా భార్య తిరిగి వచ్చిందని తన భర్త అనుకున్నాడు నేను పోయి వచ్చినాను తన భార్య అనుకున్నాను ఉంగరం మీద మాత్రం తిరుగుతాడు మరి భర్త నీడల్లో నిలబడి కనుక నేను తొడ ఒకటేమో బారాలు మరి భర్త నీడల్లో మాత్రం తరివిడ తానం చేసి నీడల్లో నిలబడి ఏనాడు ఫలాలు అనుభూత చేసిన కాలికి దేవి సదాస్తు అన్నప్పుడే అన్నవరోనే పిండ రూపము గర్భవతి భరతన్నాడు బామని జాగ్రత్తగా నేను కత్తిరి కాడికి పోతాను నేను భరత ఎప్పుడు కత్తిరి కాడికి వేయిండో నీడల్ల చంద్రరేఖ గర్భవతి దేవి ఏంది అవ్వదు